దయలు నీ కృపలు కాచితివి గత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగన్నను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవేనా మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలు నీ కృపలు కాచితివి గత కాలము యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని
పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలు నీ నీడలు దాచుమయ జీవితాంతము. పెడితే కుదురుద్ది. కుడి చేయ ఏమండి 4 వేళ్ళు తీసుకెళ్ళి ప్రకటన గ్రంథము 21లో పెడితే కుదురుద్ది. అలాగే 2 బొటనేళ్ళు, మరి ఈ చేతి బొటనేలు ఆ చేతి బొటనేలు తీసుకొచ్చి యోహాను సువార్త 6వ అధ్యాయంలో పెడితే కుదురుద్ది. సరే, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏముందంటే కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతున్నాయి అంటండి. ఏంటండి? కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతున్నాయి. ఇక పాతవి గతించును, సముద్రం ఇకను లేదు అనేది ఇక్కడ ఉంది. ఏమండి? ఇంకేముంటుంది? పెండ్లు కుమార్తె వలె యెరూషలేము భర్త కొరకు అలంకరబడిన పెండ్లు కుమార్తె వలె పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచితిని అని ఇక్కడ ఏమండి భక్తుడైన యోహాను చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తుండగా ఈ 3వ వచనంలో ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా, పరలోక పట్టణము రాగానే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా నివాసము ఉన్నది, మనుషులతో కూడా ఉంది. ఆయన వారితో కూడా కాపురము ఉండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడై ఉండి తోడై ఉండును, ఆయన కన్నుల ప్రతి భాష గుందు తుడిచివేయును. ఇంకేముంది? మరణమైన ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదనైనా ఇక ఉండదు, మొదటి సంగతులు గతించినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం. ఈ రకంగా 3వ వచనము 4వ వచనాలు మనం చూసుకున్నాం. ఈ రకంగా ఉన్న దాంట్లో ఇదిగో పెండ్లి కుమార్తెను చూపెడతాను రండి అని పిలుస్తున్నాడు. దగదగా మరియు ఏమండి 12 గుమ్మాల పట్నము ఉందట. ఈ 12 గుమ్మాల పట్నము మనం ఆరాధన చేసుకునే ఆలయం. దేవుని స్తోత్రం. 12 గుమ్మాల పట్నము మనం ఆరాధన చేసుకునే ఆలయం అండి. అక్కడ ఏ దేవాలయము కనిపించలేదు. దేవుడైన యెహోవా వారికి ఆలయముగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 22తో కూడా టాలీ అవుతుందండి. 22 పక్కనే ఉంటది. ఏముంది అక్కడ? దాని పక్కనే 21 పక్కనే 22 ఉంటది, పక్క పేజీలోనే. ఏముంది అక్కడ? ఏ దేవాలయం కనబడలేదు. దేవుడైన యెహోవా వారికి ఆలయముగా సూర్యుడిగా ఉంటాడు. అక్కడ దేవుని సింహాసనం దగ్గర నుండి ఒక నది వస్తుంది. ఆ జీవనది ఆ నది ఒడ్డున మరి జీవవృక్ష ఫలాలు పుట్టే పుట్టించే చెట్లు ఉన్నాయట. అవి కాపుకొకసారి, నెలకోసారి కాపు కాస్తాయంట. 12 కాపులు కాస్తాయట. అర్థమవుతుందండి? మనం ఇప్పటి వరకు చేసే ప్రయాణము, యేసు రక్తంతో కడగబడ్డము, నమ్మి బాప్తిసం పొందడము, గొర్రె పిల్ల రక్తములో మనం కడగబడ్డం, ఇవన్నీ దేనికోసమో? ఆ జీవవృక్ష ఫలాలు భుజించి ఇంకెప్పుడు మరణము ఉండదు, దుఃఖం ఉండదు,
దేవుడైన యెహోవే ప్రతి భాష బిందు తుడిచివేయును. అక్కడ స్ఫటికం వంటి ఒక సముద్రం ఉంది. ఏమండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవని క్రియలు చొప్పున జీవితం ఇచ్చుటకు నా యొద్ద ప్రతిఫలం ఇచ్చుటకు జీతం నా యొద్ద ఉంది. దేవుని స్తోత్రం. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును, అన్యాయం చేయవాడిని అన్యాయము చేయనిమ్ము అని చెప్పే 22వ కీర్తన 22 ప్రకటన గ్రంథం కూడా టాలీ అవుద్ది, ఖచ్చితంగా టాలీ అవుద్ది. దానికంటే ఇది బాగుంటుందని నేను ఇది చెప్తున్నాను, కానీ చక్కగా బాగుంటుంది. సరే అండి, పరలోకంలో ఇలాగుంటే సమస్త దేవతల కంటే పూజనీయుడు. ఏమండి, అన్ని జనుల్లో ఆయన నామం ఘనమైనది. ఘనతా మహాత్యం గల దేవుని ఆలయంలోకి వచ్చిన మనము రండి, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిన మోకర ఇంచుదుము అని మోకరించి ఆయన్ని ఆరాధన చేయాలండి. దేవుని స్తోత్రం. ఇలాగ ఆరాధన చేస్తున్న ఆయనకు తగిన మహిమను చెల్లించాలి. యెహోవా నామముకు తగిన మహిమను చెల్లించాలి. కాబట్టి గొప్ప దేవుడు 2024 సంవత్సరాల క్రితము ఏమండి బెత్లెహేములో పుట్టాడు, కానీ గలిలయుడుగా అనిపించుకునే తిబిరియా సముద్రమైన గలిలయ ప్రాంతవాడుగా ఏమండి ఆయన సంచరించి, యోహాను సువార్త 6వ అధ్యాయం, సంచరించి బోధ చేస్తున్నాడట. ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడట. ఏమెక్కాడండి? కొండ ఎక్కి కూర్చోగానే జనులు బాగా వచ్చేసారంట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయా సభల్లో స్వస్థపరుస్తారంటే పరిగెడతారే, ఆ రీతిగా గుంపులుగా వెళితే ఆ రోజు వచ్చిన లెక్క ఏమండి, చాలా మంది, ఏ మైకు లేకుండా, ఏ వాల్ పోస్టు లేకుండా. ఇప్పుడు చూడండి, వాల్ పోస్టులు పెడతారు, మైకులు పెడతారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఎన్నిసార్లు చెప్పినా 1000 మంది రావడము కష్టం. ఆ రోజుల్లో మైకులు లేవు, యాంప్లిఫైర్లు అసలు లేవు, ఏమీ లేవు. ఏమండి, కొండెక్కి ఎందుకు కూర్చున్నాడు అనుకున్నారు? మాట్లాడితే అమ్మా చెల్లెళ్ళు మాట్లాడితే గాలివాటున, అప్పుడు టెక్నీషియన్లు వేరే, ఆ గాలివాటిని వాళ్ళకి వినబడాలి. కాబట్టి గాలి ఎటు తిరుగుతుందో దాని దిశగా అనుగుణంగా ఉండి అప్పుడున్న ఆ జ్ఞానుల ప్రకారం నుంచొని ఏమండి చెబితే వాళ్ళందరికీ ఎంతమందికి? ఇంచుమించు 10,000 మంది పైగా. ఎంతమంది అండి? 10,000 మంది పైగా మనుషులకి సువార్త చేశాడు. ఏమంటే 10,000 మందికి మనుషులకి మైకులు లేకుండానే బోధ చేయగలరా? ఏమండి, గ్రౌండ్లు నిండిపోద్ది 10,000 మంది అంటే, అవునా? మరి వీళ్ళకి ఎలాగో చేశాడండి. ఏమండి, గొప్ప దేవుడు. ఈ కాలంలో 3 రోజులు చెప్పాడంటండి ఉపవాస ప్రార్థనలు. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అంటే పాస్టర్ గారికి అన్నీ వడ్డించేస్తున్నారు. ఉపవాస ప్రార్థన అంటే పాస్టర్ గారు ఉపవాసం ఉంటారా? ఏమండి, వాళ్ళకి విందులు, పూర్ణాలు, బొబ్బట్లు, ఏమండి పలవా. మళ్ళీ ఇంకో ఆయన అడుగుతున్నాడు, నిజంగా జరిగింది. ఏం కావాలంట? చేపలు ఆయన కావాలి, మాంసం తిండా ఆయన చేపలంట. అరే ఉపవాస ప్రార్థన పని, వాళ్ళేం పేదోళ్ళు, పోనీ వాళ్ళు సంఘస్తులా? పెట్టింది పాస్టర్ గారు కాదు, సంఘ పాస్టర్ గారు కాదు, బయట నుంచి వచ్చి అడుగుతారే 3 రోజులు ప్రార్థన పెట్టుకుంటామని. అలా పెట్టి పాస్టర్ గారు కోడి మాంసం తినరు, చేపలు ఇలాగ అడుగుతున్నారు. సరే, ఉపవాస ప్రార్థన వీళ్ళు ఏమీ ఏసై పెట్టలేదు, మైకు పెట్టలేదు, అడ్వర్టైజ్మెంట్ లేదు. 3 రోజులు విన్నారంటండి. ఎలాగిన్నారో ఏంటో. 3 రోజులు విన్న తర్వాత వాళ్ళు ఇంటికి పంపించేస్తున్నాడండి. 3 రోజులు బోధ చేశాడు ఆయన. పౌలు గారు ఒక రాత్రి అంతా బోధ చేస్తేనే ఒకటి పైనుంచి కింద పడిపోయి, ఎవరండి? ఐతూకు అనే యవనస్తుడు పడిపోయి. మరి ఈయన ఎలా బోధ చేశాడు? ఈయన బోధకి మరి ఆయన నిద్రపోయి పడిపోయాడేమో కానీ పౌలు గారి బోధకి, ఈయన బోధకి తిండి మానేశారండి వీళ్ళు. తిండి లేదు, తిప్పలు లేవు. 3 రోజులైన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే దారిలో పడిపోతారు, మన అరణ్యంలో ఉన్నాం అని చూస్తూ వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే వీరికి ఆహారం మనము పెట్టాలి అంటే మన దగ్గర రొట్టెలు ఎక్కడున్నాయి ప్రభువా? మన దగ్గర రొట్టెలు లేవు, పట్టణము చాలా దూరం ఉంది, లేదు మీరే పెట్టాలి అని చెప్పి
వారందరినీ ఏం చెప్పాడండి? మీ దగ్గర ఏముందో ఏమన్నాడు? నెతికారు. నెతికితే ఏముందండి? ఒక చిన్న పిల్లోడి దగ్గర నేనిస్తానని ముందుకొచ్చి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఆయన విరిచి వారికి ఏం చేశాడండి? వడ్డించాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు తిన్నారు. ఎంతమంది తిన్నారు? ఇప్పుడు ఇక్కడ పురుషులు ఎక్కువ ఉన్నారా, స్త్రీలు ఎక్కువ ఉన్నారా? ఎక్కడైనా స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? చూడండి, సైన్యాధిపతి యెహోవా నీ నివాసములు. నిజంగా నివాసం ఎక్కడని చెప్పాడు? ఆదికాండంలో అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది. అర్థం అవునా? అగాధ జలముల మీద దేవుని ఆత్మ ఆదియందు అల్లాడుతుంది. ఇక్కడ సముద్రము, కొత్త ఆకాశంలో కూడా మనం ఆరాధన చేస్తాం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడండి? గలిలయ సముద్రము. దేవుని స్తోత్రం. ఇక్కడ గలిలయుడు ఏమండి? ఆయనకి ఏం పేరు? యేసయ్య నజరేయుడా, గలిలయుడా అని పేరు చెప్తారు చూసారా? అలాగే ఈయన గలిలయుడు. అలాగే 2వ వచనం చూస్తే జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇదిగో పెండ్లి కుమార్తె అలంకరింపబడినట్టుగా, పెండ్లి కుమార్తె అలంకరింపబడిన విధంగా మనం సిద్ధపడి ఆయన ఆవరణలోకి రండి అంటున్నాడు ఆయన. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పరలోక యెరూషలేము వస్తుందంటే యోహాను సువార్తలో గుంపులు గుంపులుగా ఇన్ను కోసము వచ్చేసారండి. 2వ వచనంలో 3 చోట్ల ఆయన కోసం తహతహ ఉంది. ఇక్కడ పెండ్లి కుమార్తెల మరి ఆ పరలోక యెరూషలేము తహతహలాడుతుంది. ఇక్కడ భక్తులు ఆయన స్వస్థతల కోసం గుంపులు గుంపులుగా వెంబడించారు. వేలాది జనులు వెంబడించారు. నా శరీరము హృదయము ఆనందముతో కేకలు వేస్తుంది. హల్లెలూయా. నీ బలిపీఠం వద్ద పిచ్చుకులకు నివాస స్థలము దొరుకును. పిల్లల పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరుకును. ఇక్కడ బలిపీఠము, పిచ్చుకులు, వానకోవిలు అయితే ఆయన కొండెక్కాడు. శిష్యులు ఉన్నారు. ఆత్మవిషయంలో దీనులైన ఈ బిడ్డలు ఏమని భార్యలను వదిలిపెట్టి, వలను వదిలిపెట్టి, ఈ శిష్యులు పిచ్చుకుల్లాగా తగ్గించుకొని ఆస్తులు సంపాదనలు వదిలిపెట్టుకొని ఆయన దగ్గర ఉన్నారు. అక్కడ కొండ, ఇక్కడ బలిపీఠము, పిచ్చుకులు. ఇక్కడ కొండ, శిష్యులు. ఇక్కడ కూడా ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఏమండి? ఎవరితో ఉంటున్నావు? ఇక్కడ వారితో పిచ్చుకులు కూడా ఉంటాయి. బలిపీఠంతో దేవుని నివాసం మనతో కూడా ఉండి దేవుడైన యెహోవా ఏం చేస్తాడు? వారు ఆయన ప్రజలై ఉంటారు. వారితో ఆయన కాపురం ఉంటాడు. హల్లెలూయా. 3 చోట్ల కలిసి ఉండడమే ఉంది. ఇక్కడ నీ మందిరములో నివసించేవారు ధన్యులు. 4వ వచనం చెప్తుంటే పస్కా పండుగ వచ్చిందంట. హల్లెలూయా. ఇక్కడ పస్కా పండుగ వచ్చి ఏమైందండి? యూదుల పస్కా పండుగ అంటే ఏమండి? సంతోషము. దేవుని మందిరములోను దేవునిలో ఆరాధన చేస్తారు. యూదుల పండుగది. కాబట్టి ఇక్కడ 4వ వచనము ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందు తుడిచిపోయిను. దుఃఖమైనా ఉండదు, మరణమైనా ఉండదు, వేదనైనా పండగ. హల్లెలూయా. పరలోకంలో నిత్యము పండగ. ఇక్కడ పస్కా పండుగ మందిరంలో ఉండడం మనకు ప్రతి ఆదివారము పండగే. హల్లెలూయా. కాబట్టి 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. అంటే మీరు వారికి ఆహారం పెట్టండి, కన్నీలెత్తి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తెత్తుమో అని అడుగుతున్నాడు. ఎవరండి? ఈ ఫిలిప్పు గారు అడుగుతున్నాడు. బహుజనులు వస్తే వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెచ్చించమని ఫిలిప్పుని అడిగాడు యేసయ్య. దేవుని స్తోత్ర. ఏమండి? ఎక్కడి నుండి వస్తుంది? నీ వలన బలమునందు మహిమలు మనుషులు ధన్యులు. దాసుడు కన్నులు యజమాని తట్టు చూసినట్టు, దాసురాలు కన్నులు యజమానురాల తట్టు చూసినట్టు అని చెప్తుండగా ఇక్కడ సింహాసనాసీనుడు ఉన్నాడట. ఇదిగో నేను చేస్తున్నా అంటున్నాడు. హల్లెలూయా. బలము తనదని యెహోవా సెలవిచ్చాడు. అది 2 మారులు నాకు వినబడింది. ఇగో సింహాసనాసీనుడి వైపు మనం చూడాలి. మనకు ధనమున్నా, మనకు జ్ఞానమున్నా, మనకు మంది ఉన్నా, ఏమున్నా ఆయన సింహాసనం నుండి మనకు బలము
ఆయన కృప వైపు, ఆయన చేతి వైపు చూడాలి. ఆయనే సమస్తము చేస్తున్నాడట. అల్పయు ఒమేగయు నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం. 6వ వచనంలో అల్పయు ఒమేగయు నేనే అంటుంటే ఆయన ఏమి చేయనయుండియో ఆయన పరీక్షించుటకు అలాగ చెప్పాడట. దేవుని స్తోత్రం. ఆయన ఏమి చేయనయ్యుండియో ఆయనే తెలిసి కూడా ఆయనే అడిగాడట. నేనే అల్పయు, నేనే నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అల్పయు ఒమేగని కూడా చెప్పింది. ఏమి చేయాలో ఎరిగి కూడా ఆయనే ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ పరీక్ష, శోధన. ఇదిగో ఇక్కడ ఏం చూడు, వారు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయమో చేస్తారు, తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పడు. అర్థమైందండి? లో ఏంటి? పరీక్ష. దీవెనలతో కప్పడం ఏంటి? ఏమి చేయాలో దాన్ని చేశాడు. అక్కడ పూడికి కూడా అది చేయడం ఉంది. దేవుని స్తోత్రం. 7వ వచనంలో చూడండి, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన కనబడతారు, వారు నానాటికి బలాభివృద్ధినొచ్చు ప్రయాణం చేతురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిన కనబడతారంటే ఇక్కడ 7వ వచనము, వారిలో ప్రతివాడు కొంచెము పుచ్చుకొనుటికైనా ఏమండి ఇవి చాలదే, వారిలో ప్రతివాడు భోజనం చేయాలి కదా, కొంచెం తీసుకోవడానికి కూడా ఇవి చాలవే ఈ రొట్టెలు అంటున్నాడు ఫిలిప్పు. దేవుని స్తోత్రం. కాబట్టి జయించువాడు అలాగా ఆయన యందు విశ్వసించి ప్రతివాడు ఏమండి జయిస్తారు. కాబట్టి ప్రతివాడికి నిత్యజీవం ఉంది. ఏ భేదము లేదు. ఏ భాష అయినా, ఏ యూదులేని గ్రీకు దేశస్తులేమి, ప్రతివాడు రక్షణ పొందడము దేవుని చిత్తమైంది. కాబట్టి ప్రతి జాతి, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని స్తోత్రం. 8వ వచనంలో ఏం చెప్తున్నాడు? 9వ వచనం చూడండి. ఏం చూడండి, యాకోబు దేవా దృష్టించుము, నీ అభిషేకించు వాని ముఖము లక్షింపుము అంటే లక్షింపుమంటే ఇవి ఎంత మాత్రము, ఇంతమంది తినటానికి, 5,000 మంది తినటానికి ఎంత మాత్రము అని అంటున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ 9వ వచనము, ఇగో నీ ముఖము, నువ్వు అభిషేకించిన వాని ముఖము అని చెప్తే గొర్రె పిల్లను పెండ్లి కుమార్తెను చూపిస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? పెండ్లి కుమార్తెను దర్శనాలే ఇక్కడ చూపించడం, అక్కడ చూపించడం, ఏ మాత్రమో ఎలాగున్నాయో పరిశీలన 9వ వచనాల్లో ఉంది. దేవుని స్తోత్రం. 8వ వచనంలో పాలండి, ఇలాగ పాపము చేసేవారందరూ మాంత్రికులు, ఆబిద్ధికులు, ఏమంటే ధనాపేక్ష గలవారు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, పిరికివారు, అసహ్యులు, వీరందరూ అగ్నిగంధకంలో పాలు పొందుతారంటే ఇక్కడ సైనికాధిపతి యెహోవా అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన బలవంతుడు, ఆయనలో పాలు పొందేయటానికి మనము సైన్యముగా ఉన్నాం. ఇక్కడ కేవలము పేర్లు మాత్రమే చెప్పాడు. 8వ వచనం కావాలతో చూసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏమీ లేదు. ఆయన శిష్యుల్లో ఒకడు సీమోను, పేతురు సహోదరుడైన అంద్రేయ. మరి ఒక విషయం లేదు. చేశారు, ఉన్నారు, కూర్చున్నారు, వెళ్ళారు, ఏడ్చారు అనేది ఏమీ లేదు. తిన్నారు అనేది కూడా లేదు. పేర్లు మాత్రమే ఇచ్చాడు. అంటే ఏంటి? పాలు పొందినవారు. ఎవరితో? ఈ దేవుని అద్భుతంలో పాలు పొందిన వారు అంద్రేయ, పేతురు, ఈ ఫిలిప్పు కూడా ఆ సైనికాధిపతి యెహోవా యొక్క మరి దేవుడు శరీరరీతిగా వచ్చినప్పుడు వీరే వారి సైన్యము. దేవుని స్తోత్రం. 10వ వచనం చూస్తే ఏముందండి? నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇక్కడ 1000 దినాలు అన్నాడు కదండి. ఇక్కడ ఏమన్నాడు? వారందరూ కలిసి 5,000 మంది పురుషులు పచ్చిగల చోట్ల కూర్చున్నాడట. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన పరుండ చేస్తున్నాడు. ఆవరణలో ఉండుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే ఇక్కడ 5,000 మంది ఆయన ఇచ్చాడు. అక్కడ ఆవరణ అంటే మందిరము కాదు, ఆవరణ. దేవుని స్తోత్రం. నీ మందిరం యొద్ద, ద్వారం యొద్ద నివసించడం నాకు ఇష్టము. భక్తిహీనులు గుడారంలో ఏసీల్లో పెట్టే కంటే నన్ను మందిరంలోకి రాపోయినా బయట ఉండయ్యా అంటే ఆవరణ బెటర్ అట. హల్లెలూయా. కాబట్టి దేవుడు అయిన యేసయ్య అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆ సన్నిధిగా పచ్చిక, యేసన్న గారు పచ్చిక బయలయ్యనే అన్నట్టుగా పచ్చిక బయలయ్యే వరుసగా కూర్చున్నారంటండి. క్రమం ఉండాలండి. ఏమండి? ఏదైనా మన జీవితంలో అద్భుతం జరగాలంటే ఆడు చేసావు కదా, మాకెందుకు చేయవయ్యా, ఇప్పుడు చేస్తాడు. లేదు 3 రోజులు ఉపవాసం ఉంటారా?
అందుబాటులో ఉండదా ఆహారం? ఇప్పుడు చేస్తాడు. హల్లెలూయా. క్రమంగా కూర్చోవాలి, పంక్తులు తీరి కూర్చోవాలి. అర్థమైందండి? మొదటి నీతిని రాజ్యాన్ని ఎదకాలి. మీకు అవకాశం లేకపోతే ఆయన చేస్తాడు. మీ దగ్గర ఉన్నది ఏదో మాత్రం అది ఉపయోగించాలి. వాళ్ళ దగ్గర ఉన్నది ఉపయోగించారా? గాలిలోంచి ఇచ్చాడండి రొట్లు. ఏమండి? గాలిలోంచి ఇచ్చాడా? వాళ్ళ దగ్గర ఉన్నది ఉపయోగించాడా? హల్లెలూయా. కాబట్టి మీ దగ్గర ఉన్నది ఉపయోగించాలి. బియ్యం ఉండి దేవుడా పెట్టు, మాకు ఆహారం ఎలాగ ఇప్పుడు అంటావా? బియ్యం ఉంటే ఏం చేయాలి? నిప్పులు రాజేసి కొద్ది కష్టపడి ఏం చేయాలా? వండుకోవాలి. అవునా కదా? కాబట్టి ఇక్కడ ఊరికి దూరం ఉన్నారు కాబట్టి 3 రోజుల నుంచి తినకుండా ఉన్నారు కాబట్టి అక్కడ ఏమీ లేదు కాబట్టి అద్భుతం చేశాడు. హిజ్కియాను కూడా స్వస్థపరిచాడు కానీ అంటారు కానండి, అంజూరు బాకులు కట్టారు. అర్థమవుతుందండి? కానాను విందులో కూడా నీళ్ళలో ద్రాక్షారసంగా చేశాడు కానీ ఉత్తిగా ద్రాక్షారసమో చేయలే. అర్థమైందండి? అంచుల మట్టుకు ఏం చేశారు? నీళ్లు నింపారు. నీవు చేయవలసింది నువ్వు చేయి. దేవుడే మార్చాలండి మా ఆయన్ని, దేవుడే మారుతాడండి. నేను వెళ్ళి తాగుతాను దుకాణాల దగ్గరికి వెళ్ళి, నీ కాళ్ళు అక్కడికి వెళ్ళావో మారుతావు అంతే. ఏమండి? అయిపోయింది. ఏమండి? ఈ 2 చేయిలు ఇరిగిపోయిన చెయ్య, ఏమండి ఒక్క నిమిషం, ఇరిగిపోయిన చెయ్య ఎలాగా కడితే 2 నెలలుంటే అతుక్కుంటది కదా. ఈ శిష్యులు కూడా అమ్మా ఏమండి బాప్తీసాలు పొంది సేవ అయితే చేశారు కానీ సరైన సేవ చేయలేకపోయారు. కానీ యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు నిలిచి ఉన్నారు చూసావా, అప్పుడు పైనుండి అగ్ని వంటి ఆత్మ వచ్చింది. దేవుని స్తోత్రం. ఇక్కడ 11వ వచనం చాలా ఇంపార్టెంట్ అండి. సూర్యుడైన యెహోవా సూర్యుడును కేడిమినై ఉన్నాడు. కేడిమ అంటే ఏంటి? ఏమండి? కేడిమంటే అడ్డుకునేది. హల్లెలూయా. సూర్యుడు అంటే ప్రకాశిస్తున్నాడు అంటే ఇక్కడ 11వ వచనము దగదగ మెరియు. 11వ వచనం చూడండి, అమూల్యమైన రత్నములు పోలి ఉన్నది, అది దగదగ మరియు సూర్యకాంతంతో పోలి ఉన్నాడు. సూర్యుడు అంటే సూర్యుడు ఉన్నాడు ఇక్కడ కూడా ఏమనుగ్రహించాడో చెప్తున్నాడు. రొట్టెలు పట్టుకొని మరుగు చేశాడు. ఏమంటే కేడు మరుగు చేస్తుంది కదా, అడ్డుకుంటది కదా, అలాగా దానిలో అంటే మరుగు కనబడుతుంది. ఆ మహిమ 11వ వచనంలో మహిమను చేసి వారికి వడ్డించడం. ఏమని? చేతిలో తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5 రొట్టెలు 5,000 మందికి ఎలా సరిపోయినట్టు చేతిలో ఉన్న మహిమ ఆయన వడ్డించాడు. ఆయన మేలుకు చేయక మానుడట. దేవుని స్తోత్రం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహిస్తాడండి. ఇక్కడ నీకు 12 గుమ్మాల పట్నం అనుగ్రహిస్తాడు. ఇక్కడ 12 గంపలు ఎత్తారంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడండి? గొప్ప ప్రాకారమై 12 గుమ్మాలు ఉండేను. ఆ గుమ్మం మీద 12 పేర్లు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే మాట అంటాడు. సైనికుడు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు, వారి కోసం 12 గుమ్మాల పట్నం ఉంది. కరువు అనేది లేకుండా పోషించుటకు, మరణం నుండి తప్పించుటకు నీవే నా దిక్కు అని యెహోషాపాతులకు ప్రార్థన చేస్తే మించిన బలంగా పరిస్థితి, ఆర్థిక ఇబ్బంది, వ్యాధి, సమస్త, లేకపోతే భర్త మారకపోవడం, లేకపోతే బిడ్డలు లోబడిపోవడం, నువ్వు నడుము బిగించి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి.